మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ గర్వించదగ్గ గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, తెలంగాణ మహోద్యమంలో వీరోచితంగా కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించుకోవడం అత్యంత గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, బీసీ సంఘ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ వాంకిడి గ్రామంలో ప్రస్తుతానికి ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ మన స్వాతంత్ర మూమెంట్లో కూడా పార్టిసిపేట్ అయ్యి ఒక స్వాతంత్ర వీరుడుగా పనిచేశారు. తర్వాత ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేసి ఆయన మినిస్టర్గా కూడా పనిచేశారు. ముఖ్యంగా అన్ని పదవిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు మనం కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక మహానుభావుడుగా, ఆయన నిజాయితీ, ఆయన నీతివంత శాసన పరిపాలన, ఆయనకి ఉన్న విలువ ఈ రోజుకి కూడా మనకు ఒక మార్గదర్శకంలాగా ఉంటుంది. సో ఈరోజు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చేసిన, ఆయన లైఫ్లో ఆయన చూపించిన విలువ, ఆయన ఇంటెగ్రిటీ, ఆయన నిజాయితీ, నీతి మనకు కూడా ఈ రోజుకి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఆయన చూపించిన మార్గానికి మేము కూడా ఒక సొసైటీగా, ఇండివిజువల్గా ఆ విలువని పాటిస్తూ మన తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యం అవుతామని నేను కూడా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.